రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలను పంపిణీ చేసిన శ్రీనివాసులు. కర్నూలు నగరం సమాచార శాఖ భవన్ ప్రాంగణంలో బుధవారం రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె శ్రీనివాసులు ఆధ్వర్యంలో వేసవిలో జాగ్రత్తలు పాటిద్దాం, ఆరోగ్యం కాపాడుకుందాం అనే నినాదంతో జర్నలిస్టులకు టోపీల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి సమాచార శాఖ డీడీకే జయమ్మ, తెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్, ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కె హరినాథ్ రెడ్డి, రామకృష్ణ, మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది, జనరల్ మెడిసిన్ డాక్టర్ సరయూ రెడ్డి, డాక్టర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారి చేతుల మీదుగా జర్నలిస్టులకు టోపీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి క్షణం సమాజంలో జరిగే విశేషాలను సేకరించి వార్తలుగా ప్రచురణ చేస్తూ ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర ప్రథమంగా ఉందన్నారు. వార్తల సేకరణలో జర్నలిస్టు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇలాంటి జర్నలిస్టులను వేసవి తాపం నుండి కాపాడేందుకు తమ తృణ సాయంగా రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు టోపీలు పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు భూపాల్, జిల్లా అధ్యక్షులు, విచక్షణ దినపత్రిక ఎడిటర్ రఘురాములు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మెడికవర్ హాస్పిటల్స్ సౌజన్యంతో మరి విలేకరులందరికీ కూడా ఈ క్యాప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్నటువంటి మెంబర్స్కు, అలాగే మెడికవర్ హాస్పిటల్స్ సిబ్బందికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా విలేకరులు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అంటే భూమి నలుదిక్కుల మరియు ఉంటారు. ఇది ఇతర ఉద్యోగాలతో పోలిస్తే చాలా రిస్క్తో కూడుకున్నటువంటి, సాహసోపేతంతో కూడుకున్నటువంటి ఉద్యోగం. మరి ముఖ్యంగా ఎండాకాలంలో కూడా వాళ్ళు ఈ తీక్షణమైనటువంటి 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి కర్నూలులో కూడా ఇంత తీవ్రమైనటువంటి ఎండల్లో కూడా మరి కష్టపడుతూ న్యూస్ను సేకరిస్తూ ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు అధికారులకు చేరువేస్తూ, అధికారులు లేదా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా ఉపయోగకరమైనటువంటి విషయాలని ప్రజలకు చేరవేస్తూ ప్రజలకి మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా నిలుస్తూ అనేకమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి విలేకరుల యొక్క కృషి చాలా అభినందనీయమైనటువంటిది. మరి అయితే వారిపైన కూడా వాళ్ళ యొక్క కుటుంబాలు, పిల్లలు అందరూ కూడా ఆధారపడి ఉంటారు కాబట్టి వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం కూడా చాలా ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఈ ఎండాకాలంలో తగినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ వడదెబ్బ తగలకుండా మరి వేసవి యొక్క ఉధృతిని తట్టుకునేటువంటి విధంగా తగినటువంటి చర్యలు తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ, అలాగే ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలని, మరి వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంత మంచి కార్యక్రమం, ముఖ్యంగా వైట్ క్యాప్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ కూడా అభినందిస్తున్నాం. ఇట్లు డాక్టర్ కె వేణుగోపాల్, సిఇఓ సెట్ కర్నూలు. నేను డాక్టర్ సరయూ రెడ్డి అండి, జనరల్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్ కర్నూలు. ఇవాళ జర్నలిస్ట్ అసోసియేషన్కి వచ్చాము. సో జర్నలిస్ట్ బేసిక్గా మన సొసైటీ యొక్క బ్యాక్బోన్. ఈ వేసవి కాలంలో వాళ్ళు 24/7 పనిచేస్తూ ఉంటారు. ఈ టైంలో వాళ్ళకు కొన్ని మన ఎండాకాలంలో సమర్పించుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి గురించి కొన్ని వివరించడానికి వచ్చామన్నమాట. చిన్న యాక్టివిటీ అనేది మనం ప్రమోట్ చేస్తున్నాము. సో బేసిక్గా సమ్మర్ సీజన్లో డీహైడ్రేషన్ అనేది చాలా కామన్గా ఉంటుంది. ఎక్కువ శాతం తిరుగుతారు కాబట్టి మీ బాడీ వాటర్ లెవెల్స్ అనేవి బాగా మెయింటైన్ చేసుకోవాలి. వాటర్ అనేది అట్లీస్ట్ ఒక 3 to 4 లీటర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ఏదో విధంగానైనా. రెండవది ఫ్రూట్స్ కన్జంప్షన్. ఆహారం విషయానికి వస్తే తేలికపాటి ఆహారము, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడము, ఎక్కువ స్పైసీ ఫుడ్ తినకుండా లైట్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు ఎండాకాలంలో ఈ టెంపరేచర్స్ వల్ల ఫుడ్ ఖరాబ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ నార్మల్ సీజన్తో కంపేర్ చేస్తే మనము
ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ అనేది ఆల్మోస్ట్ ఒక 20 to 30% ఈ సీజన్లో ఎక్కువ చూస్తామన్నమాట. సో కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి. నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉష్ణోగ్రత నార్మల్గా మధ్యాహ్నం పూట చాలా ఎక్కువ ఉంటుంది. సో బయట తిరగడం అనేది ఎస్పెషలీ 12 to 3 o'clock కొంచెం తక్కువ చేస్తే మేలు. లేదు మనకు తప్పనిసరి పరిస్థితి ఉందంటే ప్రొటెక్షన్ లైక్ క్యాప్ తీసుకోవడం కానీ అంబ్రెల్లా తీసుకోవడం అనేది చాలా important. మూడవది మనం ధరించే దుస్తులు. డార్క్ క్లోత్స్ ఎప్పుడైనా సన్లైట్ని ఎక్కువగా పీల్చుకుంటాయి, మనకి బాడీ వేడి అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి లైట్ కలర్ కాటన్ క్లోత్స్ అనేది మనం ధరించాలి. వీటన్నిటికన్నా చాలా ముఖ్యమైనది ఏంటంటే మనకి ఈ సమ్మర్ సీజన్లో సన్ స్ట్రోక్, డీహైడ్రేషన్ అనేది చాలా కామన్గా చూస్తాము. సో తల తిరగడము, చెమటలు రాకపోవడము, కొంచెం వామిటింగ్ సెన్సేషన్లా అనిపించడము, నీరసం ఇలా అనిపిస్తే వెంబటే మీరు ఎక్కడున్నా కానీ కొంచెం చల్ల ప్రదేశానికి మారి అక్కడ కొంచెం వాటర్ బాగా తీసుకొని ఓఆర్ఎస్ లాంటి సింపుల్ లిక్విడ్ మనకు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటుంది. అలాంటివి తీసుకోవడం వల్ల ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అనేది మనం ప్రివెంట్ చేయగలం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.